నెల్లూరు సండే మార్కెట్ ప్రాంతంలో వర్షాల సమయంలో నీరు నిలిచి వ్యాపారులు ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రణాళికలు సిద్ధం చేశారు. సండే మార్కెట్ ప్రాంతాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. సండే మార్కెట్ ప్రాంతంలో రోడ్డు ఎత్తును పెంచే పనులను సోమవారం నుంచే ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండటానికి ప్రధాన కారణం డ్రైన్లు మూసుకుపోవడం మరియు కాల్వలపై ఆక్రమణలు అని మంత్రి తెలిపారు. డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన 165 కోట్ల రూపాయల అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను తిరిగి ప్రారంభించామని మంత్రి తెలిపారు. నెల్లూరును దోమలరహిత నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ఉయ్యాల, రామిరెడ్డి, మల్లప్ప, గచ్చు కెనాల్స్ బ్రాంచ్ కాలువలను వెడపు చేయాల్సి ఉందని, అందుకోసం కాలువలపై ఉన్న ఆక్రమణదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్రమణదారులలో పేదలు ఉంటే ప్రత్యామ్నాయం చూపుతామని భరోసా ఇచ్చారు. ఆక్రమణదారులు సహకరించకుంటే రానున్న రోజుల్లో నెల్లూరు సిటీకి ముంపు ప్రమాదం తప్పదని హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీలో కమిషనర్ నందన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ సహా టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.